ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేయ్ ఆడి మొహాన్ని నీళ్ళు కొట్టను రా, ఈ పెళ్లి చూడొద్దు. నేను కొడతా. ఆద్య, ఏంటిదంతా? ఏం జరుగుతుంది? నీ లవర్తో ఆదిత్యకి పెళ్లి జరుగుతోందిరా. మా పెళ్లికి నిన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చావనే కదా ఆలోచిస్తున్నావు. ఇది ఆద్య కోరికరా. కోరిక? ఎస్. ఆద్య, నీకసలు బుద్ధుందా? ఈ ఎదవలను అడ్డు పెట్టుకుని నువ్వింత బుద్ధి లేని పని చేస్తావా? నేనేమీ బుద్ధి లేని పని చేయలేదు. మంచి పని కోసమే ఈ వెధవని అడ్డు పెట్టుకొని డ్రామా ఆడాను. నిన్నిక్కడికి తీసుకొచ్చేలా చేశాను. ఈ ఎదవని నువ్వు పెళ్లి చేసుకోవడం మంచి పనా? నేను ఆదిత్యని పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను సౌరి సార్ పెళ్లి ఆపడానికని వెళుతుంటే మధ్యలో అడ్డొచ్చి నన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే వేరే దారి లేక ఈ పెళ్లి ఆపడానికి ఇలా చేయాల్సి వచ్చింది. అయితే మాత్రం అక్కడ పెళ్లి ఆగితే మామయ్య పరువుకి ఎంత నష్టమో నీకు ఫోన్లో చెప్పాను కదా. అబ్బా శ్రీను, రామతో నీ పెళ్లి ఆగితే పెదనాన్న పరవేమీ పోదు. రామ పెళ్లి శౌర్య సార్తో ఏదో ఒక రోజు జరుగుతుంది. వాళ్ళ పెళ్లి వల్ల పెదనాన్న వాళ్ళు, రామలక్ష్మి అందరూ హ్యాపీగా ఉంటారు. నువ్వేం వరి అవ్వకు. ఆద్య, మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? మీలాంటి వాళ్ళని ఇలాగే చేయాలి. ఇదే కరెక్ట్. శ్రీను, పద వెళ్దాం. ఎక్కడికి వెళ్తావే? మమ్మల్ని తప్పించుకుని వెళ్ళడం నీ తరం కాదు. నువ్వు చేసిన పనికి అక్కడ రామలక్ష్మి పెళ్ళాగి మీ పెదనాన్న ఎదవవుతాడు. ఇక్కడ నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోవడం చూసి వీడు వెదవవుతాడు. మమ్మల్ని ఫూల్ చేసినందుకు నువ్వు లైఫ్ లాంగ్ ఫీల్ అవుతూనే ఉండాలి. అలా ఉండేలా చేస్తాను. ఆదిత్య, కట్రా దాని మెడలో తాళి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.